నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా మారుతూ ఉన్నాయి. సమీకరణాలు కూడా వేగంగా పుంజుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్‌సీపీ తీసుకున్నటువంటి నిర్ణయం కొద్ది రోజుల క్రితం 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మార్చారు. అలాగే ఇప్పుడు తాజాగా సీఎం కార్యాలయం నుంచి కొంతమందికి ఫోన్ కాల్లు వెళ్ళాయి. వారిలో మొత్తం 8 మంది ఉన్నారు. 8 మందికి సంబంధించి ఒక్కొక్కరితో చాలా కీలకమైనటువంటి అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ఇప్పటికే సీఎంఓ నుంచి ఎవరికి కాల్ వస్తుందా, ఏమవుతుందా అని నేతల్లో టెన్షన్ ఉంది. ఇలాంటి క్రమంలో 8 మంది, ఇందులో ఒక మంత్రి కూడా ఉన్నారు, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలవరం తెల్లం బాలరాజు, అట్లానే చింతలపూడి ఉన్నమట్ల ఎలీజా, వీళ్ళిద్దరు ఉన్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురం నుంచి దొరబాబు, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, ప్రతిపాడు నుంచి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వీళ్ళున్నారు. అలాగే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ఈ 8 మంది జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిగాయి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొంది నేతల్లో. ఎందుకంటే గతంలోనే ప్రకటించారు. 11 మంది అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి. కొంతమందికి అవకాశం రాకపోవచ్చు, కానీ వారిని పార్టీ మాత్రం విస్మరించదు. వేరే రకంగా వారిని పార్టీ కోసం వాడుకోవడం జరుగుతుందని ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ 11 మందిని మార్చినప్పుడు ఎలాంటి చర్చలు సమావేశాలు జరగల. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఏ రకంగా జరిగింది అసంతృప్తి, నిరసన అనేది. ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 8 మందితో 1 by 1 సమావేశమైనటువంటి సీఎం జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే ఈ జాబితాలో 8 మంది ఉన్నారు. 8 మందిని మారుస్తారా, వేరే చోటకి పంపిస్తారా, లేదా అసలు అవకాశమే ఇవ్వరా? అంటే మొదట 11 మందిని అనౌన్స్ చేసినప్పుడు ఎలాంటి చర్చలు జరగలేదు, అంటే వారిని మార్చారు. అయితే ఇందులో ఈ 8 మందిలో దాదాపు 4-5కి అసలు టికెటే ఇవ్వరు అనేది ప్రచారం బాగా జరుగుతుంది. ఎందుకనంటే ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి అసంతృప్తి, వారి పట్ల ఉన్నటువంటి నిరసన, అది బేరీజు వేసుకొని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నివేదికను తెప్పించుకొని వీరితో మాట్లాడటం చాలా కీలకంగా మారింది. అలాగే రాజమండ్రి, కాకినాడకు సంబంధించినటువంటి ఎంపీల విషయంలో కూడా వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మార్గాన్ని భరత్ను కూడా మార్చాలి, ఆయనకు ఎంపీ కాదు ఎమ్మెల్యేగా పంపించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కాకినాడ ఎంపీ వంగ గీత, ఆవిడను కూడా మార్చాలి. పిఠాపురానికి సంబంధించి ఆవిడని పంపిస్తే కనుక పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కాకినాడ ఎంపీగా పోటీ చేయాలి అని ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో, అంటే నైట్ కావచ్చు, రేపు సాయంత్రం లోపు ఒక కీలకమైనటువంటి ప్రకటన రావచ్చు. ఎందుకనంటే చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు. ఎందుకనంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వారి పట్ల వారిపై ఉన్నటువంటి అసంతృప్తి, నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడారు అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో అసంతృప్తి సెగ అనేది బయటకు వచ్చింది. ఎవరిని ఎప్పుడు మారుస్తారు, ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని పంపిస్తారో ఒక క్లారిటీ లేదు. సడన్గా ప్రెస్ మీట్ పెట్టి పేర్లు అనౌన్స్ చేస్తున్నారు అనేది పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ అంశం చాలా కీలకంగా మారింది. సీఎంఓ నుంచి ఫోన్ కాల్ అంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.